హలో అందరికీ నమస్తే ఫ్రమ్ మనాలి. దిస్ రాజు కన్నబోయినా ఫ్రమ్ మనాలి. సో చాలా రోజులు అయింది కదా, స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా. మనం మనాలిలో అయితే ఒక హోటల్ ఓపెన్ చేసినాము. మీకు మనాలి ప్యాకేజెస్ ఏది కావాలనుకున్నా ఐఎమ్ హియర్. సో స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా మనాలి ప్యాకేజెస్ బుక్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే, మీకు ఓన్లీ రూమ్స్ కావాలంటే రూమ్స్ మనాలిలో ప్రొవైడ్ చేస్తాం విత్ తెలుగు ఫుడ్. ప్యాకేజ్ కావాలంటే 2 nights ప్యాకేజెస్ ఉంటాయి, 3 night ప్యాకేజెస్ ఉంటాయి, షిమ్లా మనాలి ఉంటుంది, విత్ కసోల్ ఉంటుంది. డిఫరెంట్ కాంబినేషన్ ప్యాకేజెస్ అయితే మన దగ్గర ఉన్నాయి. సో మీరు కనుక మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. సో నేను కపుల్ ఆఫ్ డేస్ నుంచి మనాలిలోనే ఉన్నాను. చాలా రోజుల నుంచి యూట్యూబ్లో ఇన్యాక్టివ్ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. 2-3 years నుంచి నేను మనాలిలో ఒక హోటల్ సెట్ చేద్దామని ప్లాన్లో ఉండే. మీకు గుర్తుండే ఇంతకుముందు కూడా నేను మనం నారాయణ హోటల్ తీసుకున్నప్పుడు కానీ ఇంతకుముందు 2 times వచ్చాము, డిఫరెంట్ ప్రాపర్టీస్ చూసాము. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల ఫైనల్ అవ్వలేదు. సో ఫైనల్లీ ఇవాళ మనమైతే ఒక ప్రాపర్టీ తీసేసుకున్నాం. ఇవ్వాలంటే ఆల్రెడీ అంత వర్క్ అయిపోయింది. సో చూపిస్తాను ఏంటి ఏం నడుస్తుంది ఏంది అనేది. సో చూడొచ్చు మనకి ఎవరెవరినారు ఏంది అనేది. నరేన్ తెలుగు ట్రావెలర్, మనాలి కా డాన్ తెలుసు కదా, అండ్ శ్రీకెన్ తెలుసు కదా. సో ఇప్పుడు మ్యాటర్ ఏంది అంటే, ఇప్పుడు మనం మనాలిలో హోటల్ తీసుకున్నాము. వెనక కనబడుతుంది కదా, ఇదే మన హోటలు, ఆర్కే హాలిడేస్ మనాలి. సో ఎందుకు తీసుకున్నాం, ఏం చేస్తాం అని అంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి మనాలి ప్యాకేజెస్ ప్రొవైడ్ చేయడం మన బేసిక్ ఫస్ట్ ఏమన్నమాట. అది కూడా విత్ ఇన్ బడ్జెట్లో, మంచి బడ్జెట్లో లగ్జరీ రూమ్స్ కానీ, ఎస్పెషలీ తెలుగు ఫుడ్. ఇప్పుడు ప్యాకేజ్ ఇవ్వడం ఎవరైనా చేస్తారు, బట్ ఏంటంటే మన తెలుగు వాళ్ళకి తెలుగు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఒక తెలుగు చెఫ్ను కూడా ఆల్రెడీ అరేంజ్ చేసేసినాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, నైట్ డిన్నర్ కానీ ఎవ్రీథింగ్ మన స్టైల్లో ఉంటుంది. సో అది మెయిన్ ఉద్దేశం. నార్మల్గా హోటల్ లేకుండా కూడా ప్యాకేజెస్ అవి చేయొచ్చు, బట్ హోటల్ ఉంటే మనకి ఏం బెనిఫిట్ అంటే ఫుడ్ విషయంలో కానీ కొన్ని థింగ్స్ మన కంట్రోల్లో ఉంటాయి, అండ్ ప్రైసింగ్ కూడా మంచి బెస్ట్ ప్రైస్ ఇవ్వచ్చు. అదే అన్నమాట రీజన్. సో ఇది వెనక కనబడుతుంది కదా హోటల్, ఇది 5 floors ఉంటుంది. మొత్తం 16 rooms ఉంటాయి. దీంట్లో మీకు కపుల్ సూట్స్ ఉన్నాయి, సింగిల్ రూమ్స్ ఉన్నాయి, అండ్ పైన మీకు కాటేజెస్ కూడా ఉంటాయి. ఎవ్రీథింగ్ చూపిస్తాను ఎలా ఉంటుంది, ఇంటీరియర్ ఏంది అనేది. సో ఈ రోడ్డు కనబడుతుంది కదా, ఇలా స్ట్రైట్గా ఒక 200 meters దూరం వెళ్తే మనకు హడింబాదేవి టెంపుల్ వస్తుంది. ఈ ముందుకు రాగానే మన హోటలు. సో ఇదంతా పార్కింగ్ ఏరియా. ఈ ఏరియాలో మనము బాన్ ఫైర్ సెట్ చేస్తాము, అండ్ ఒక 6 vehicles అలా పార్క్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైము. సో చూస్తున్నారు కదా, ఇదంతా మన హోటలే. మొత్తం 5 floors ఉంటుంది. 1, 2, 3, 4. ఆ ఫ్లోర్లో ఒక 4th floorలో మాత్రం మన కెఫే ఉంటుంది, అండ్ మిగిలిన అన్ని రూమ్స్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ మెస్ అంతా కొంచెం ఇగ్నోర్ చేయండి. కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి, ఇంటీరియర్ వర్క్స్ కానీ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ జరుగుతున్నాయి. సో మీరు వచ్చే వరకు అయితే ఎంత క్లియర్ ఉంటుంది ఎవ్రీథింగ్. ఇది రిసెప్షన్ ఏరియా. సో ప్రజెంట్ అయితే ఈ రకంగా ఉంది. మీరు రాగానే ఇక్కడ మనల్ని రిసీవ్ చేసేసుకొని మీకు లైక్ ఫర్దర్ ప్రొసీజర్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఇక్కడ చెప్పేస్తారు. మీ బుకింగ్ రిఫరెన్స్ అది చెప్పేస్తే మనకు అలర్ట్ చేసేస్తారు. అండ్ ఇక్కడ మీకు వెయిటింగ్ ఏరియా ఉంటుంది. సో ఇవన్నీ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి, లోపల నడుస్తున్నాయి, వర్క్స్ నడుస్తున్నాయి. కొత్త బెడ్షీట్స్, కర్టన్స్ అన్ని కొత్తవి తెచ్చాము. మళ్ళీ పాతవి వాడితే బాగో కదా, అన్ని కొత్తవి తెచ్చాము. కర్టన్స్ కానీ, బెడ్షీట్స్, పిల్లోస్ ఎవ్రీథింగ్ అంతా రీప్లేస్ చేస్తున్నాము. ఇంటీరియర్ కూడా చాలా వరకు చేంజ్ చేసినాము. సో పదండి ఇంకెళ్దాం పైకి. ఇప్పుడు మనం వెళ్ళేది 1st floor. అండ్ ఆల్మోస్ట్ చాలా రూమ్స్లో గెస్ట్ అయితే ఉన్నారు ఇప్పటికే. మీకు శాంపుల్గా ఒక్కొక్క రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి వన్ ఆఫ్ అవర్ శాంపుల్ రూమ్స్. చూసుకోవచ్చు, ఇంటీరియర్ మనకైతే ఈ రకంగా ఉంటుంది. కింగ్ సైజ్ బెడ్ విత్ కంఫర్ట్, ఎవ్రీథింగ్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అంబియన్స్ కానీ, లైటింగ్ కానీ, వ్యూ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. అండ్ చాలామందికి వాష్రూమ్స్ దగ్గర ప్రాబ్లం ఉంటుంది కదా, మన దగ్గర చూసుకోవచ్చు క్లీన్ అండ్ నీట్గా వాష్రూమ్స్ ఉంటాయి. అండ్ ప్రతి రూమ్లో మనకు గీజర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఆల్మోస్ట్ రూమ్స్లో అయితే మనకు వ్యూ ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్, కింద 1st floor కదా, 1st floor నుంచి వ్యూ అయితే ఈ రకంగా ఉంటుంది. పైనుంచి కూడా చూపిస్తాను మీకు మన వ్యూ ఎట్లా ఉంటుంది ఏంది అనేది. ఈ రూమ్ చూసారు కదా, ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 1000 rupees మాత్రమే స్టార్టింగ్ ఫ్రమ్. ఒక పర్సన్కి కాదు, ఒక రూమ్కి 1000 rupees మాత్రమే. ఇవన్నీ 1st floorలో రూమ్సే, అండ్ ఆల్మోస్ట్ ఫుల్ ఉన్నాయి అన్నమాట. గెస్ట్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. పైకి వెళ్దాం ఇంకా. 2nd floorలో ఉన్నాము. దీంట్లో మొత్తం మనకు 3 family suites ఉంటాయి. ప్రజెంట్ గెస్ట్ ఉన్నారు, లాకేష్ బయటకు వెళ్ళారు. సో మనం చూపెట్టలేము. వీలైతే నేను ఫొటోస్ యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ నుంచి కూడా మనకు బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది. ఈ బాల్కనీ వ్యూ వస్తుంది మీకు ఇక్కడ.
ఇదంతా. సో ఇట్ సైడ్ రూమ్ కూడా సేమ్ మీకు మంచి వ్యూ ఉంటుంది. ఈ రూమ్స్ ఏంటంటే మీరు కపుల్స్ అయినా ఫ్యామిలీస్ అయినా మంచి వ్యూతో పాటు నీట్గా ఒక హోమ్ ఫీల్ వస్తుంది అన్నమాట. లెట్స్ మూవ్ టు థర్డ్ ఫ్లోర్. ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోరు. దీంట్లో కూడా మనకు ఫ్యామిలీ సూట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా మీకు మంచి వ్యూ అయితే ఉంటుంది. అండ్ మనం అఫీషియల్గా బుకింగ్స్ తీసుకోవడం అయితే March 1 నుంచి తీసుకుంటున్నాము. కాకపోతే ఆల్రెడీ మనకు నడుస్తూ ఉంది. ప్రజెంట్ ఆల్మోస్ట్ 70-80% ఆక్యుపెన్సీతో అయితే ఉంది. వచ్చేసాం 4th ఫ్లోర్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఏరియా. సో 4th ఫ్లోర్లో మనకు కిచెన్ ఉంటుంది. కెఫే, కిచెన్, రెస్టారెంట్ చాలా బాగుంటుంది. అంబియన్స్ ఇదంతా చూసుకోవచ్చు మీరు. బ్యూటిఫుల్ అంబియన్స్, మ్యూజిక్, వ్యూ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఒక 30 people ఎట్ ఏ టైం ఇక్కడ కూర్చోవచ్చు. గ్రీనరీ కానీ ఎవ్రీథింగ్ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ వ్యూ చూసుకోవచ్చు. స్నో కనబడుతుంది అనుకుంటా అదంతా. సో ఇక్కడ నుంచి ఈ వ్యూ అయితే కనిపిస్తుంది. మంచిగా ఈ ఏరియాలో మీరు చిల్ అవ్వచ్చు. లైక్ మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ ఇక్కడే అరేంజ్ చేస్తాము. బఫే సిస్టమ్ అరేంజ్ చేస్తాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తెలుగు బ్రేక్ఫాస్టే ఉంటుంది. నైట్ డిన్నర్ కూడా తెలుగు డిన్నరే ఉంటుంది. అండ్ మన చెఫ్ కూడా తెలుగు పర్సన్ తీసుకొచ్చాము. పెద్ద ఒక హోటల్లో పనిచేస్తున్న పర్సన్ని తీసుకొచ్చి ఇక్కడైతే మనం అరేంజ్ చేసినాం ఎవ్రీథింగ్. సో ఫుడ్ అయితే సార్టెడ్ అనమాట. నో ప్రాబ్లం, అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు ఫుడ్ గురించి. అండ్ ఒకవేళ మీరు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వచ్చినా ఫ్యామిలీ వచ్చినా ఇక్కడ మంచిగా మన దగ్గర మ్యూజిక్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మనము మ్యూజిక్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకొక ఫ్లోర్ ఉంది పైన, చూపిస్తా పదండి. ఇప్పుడు మనమైతే 5th ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది అసలు. మొత్తం 360 వ్యూ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ప్రైవేట్గా మీకు ఒక ఫ్యామిలీ కానీ ఒక గ్రూప్ కానీ వస్తే ఇక్కడ మంచి టైం స్పెండ్ చేయొచ్చు. ఈ ఏరియాలో మంచిగా బాన్ఫైర్ వేస్తాము, ఎంజాయ్ చేసుకోవచ్చు నైట్. అండ్ ఇది వచ్చేసి కాటేజ్ అన్నమాట, 2 BHK కాటేజ్. ఇక్కడ మనకి కొంచెం సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఇటు వచ్చేసి కిచెన్ ఏరియా, అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. అండ్ రూమ్స్ చూడండి, కింగ్ సైజ్ బెడ్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఆల్మోస్ట్ ఆ రూమ్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా. ఇది మన మనాలిలో హోటల్ స్టే. ఎలా ఉంది ఏంటో మీరే చెప్పాలి కింద కామెంట్స్లో. అండ్ మీరు కనుక మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా మేమైతే బెస్ట్ పాసిబుల్ ప్రైసింగ్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ ఫుడ్, ఎస్పెషల్లీ తెలుగు ఫుడ్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేసేయండి. స్క్రీన్ పైన డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, కాల్ చేసి మీరు డైరెక్ట్ ప్రైసింగ్ అంతా కనుక్కొని వచ్చేయచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్. బాయ్.